హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సమ్మర్ వచ్చేసింది కదా. ఈ సమ్మర్లో వడియాలు, ఊరగాయలు ఎక్కువ పెడుతూ ఉంటాం కదండి. వాటిల్లో తక్కువ శ్రమతో తొందరగా అయిపోయే వడియాలు అయితే ఉన్నాయి. అవి కూడా సగ్గుబియ్యంతోనండి. వేసవికాలంలో సగ్గుబియ్యం తింటే మనకి కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయండి, అన్నీ ఇన్ని కాదు. అలాంటి ఈ సగ్గుబియ్యంతో ఒక్క రోజులోనే చిటికలో అయిపోయే సగ్గుబియ్యం వడియాలు. వీటిని ఒక్కసారి కనుక ఇలా పెట్టడానికి ట్రై చేశారనుకోండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే పెడతారు. చాలా సులభం. సగ్గుబియ్యాన్ని ఉడికించుకొని చేసుకునే పని లేకుండా అప్పటికప్పుడు ఒకే రోజులోనే వడియాలు పెట్టేసుకోవచ్చు. ఒకే రోజులోనే వేయించుకొని తినేయచ్చండి. ఇవి సంవత్సరం పొడవునా నిలవ ఉంటాయి. చాలా గుల్లగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి. ఇలాంటి వడియాలని ఇప్పుడు ఎలా పెట్టుకోవాలనేది చూద్దాము. ఇక్కడ నేను 2 కప్పుల సగ్గుబియ్యం తీసుకున్నాను, సన్న సగ్గుబియ్యం. వాటికి 4 కప్పులు నీళ్లు పోసేసి ఒకరోజు రాత్రి నానబెట్టామనుకోండి, తెల్లారాకే నానిపోతాయి. వాటిని చూడండి, ఇలా నానిపోయి నీళ్ళు లేకుండా ఉండాలి. వాటిని ఇప్పుడు ఇడ్లీ పాత్రలో స్ప్రెడ్ చేసుకోవాలండి, ఒకదానికొకటి అంటుకోకుండా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న వీటిని ఇడ్లీ పాత్ర మీద పెట్టి ఒక 2 నిమిషాలు ఆవిరికి పెట్టి తీసేసి వీటిని తీసి ఫ్యాన్ కింద పెట్టామనుకోండి, అంతేనండి. ఎంతో రుచిగా ఉండే పల్చటి తెల్లని మల్లెపూలు లాంటి వడియాలు అయితే రెడీ అయిపోతాయి. వీటిని మార్నింగ్ పెట్టుకున్నాం అనుకోండి, నైట్ 7-8 o'clock కల్లా ఇవైతే ఎండిపోతాయి. వీటిని అయితే వేయించుకోవచ్చు అండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోస్ నచ్చాయనుకోండి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి, నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుందండి. వీడియో యొక్క ఫుల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే ట్రై చేయండి. మరిన్ని సమ్మర్ రెసిపీస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.